నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు గుడిపాటి కనకదుర్గ గారు రచించిన కారొచ్చిన వేళ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 13 ఏప్రిల్ 2003న ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది. మనం కూడా కారు కొందామండి అన్నాను నా భర్తతో ఓ రోజు. డిటెక్టివ్ నవలలో లీనమైపోయి చదువుకుంటున్న ఆయన ఉలిక్కిపడి నా వైపు చూసి మళ్ళీ నవలలో మునిగిపోయారు. మిమ్మల్నే, మనకు కూడా కారు ఉంటే బాగుంటుంది అన్నాను నేను కూడా వదలకుండా. కారణం? మనకు దేనికి? ఏదో వినకూడని మాట విన్నట్లుగా అన్నారు. ఏం మనకు ఉండకూడదా అన్నాను. ఉండకూడదని కాదు, నేనా రిటైర్ అయ్యాను, టైంకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వెళ్ళినా సిటీ బస్సులున్నాయి, ఆటోలున్నాయి, ఇంక దేనికి అన్నారు. నా భర్త ఏదీ చెప్పగానే సరే అనరు. రాజకీయ నాయకుడిలా చూద్దామంటూ ఉంటారు. అది చెప్పగా అందుకే కారు కొనిపించమంటే మాటలు కాదు, ఊరికే కారు కొని కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం, బాధ్యతలేమీ లేవు కదా అన్నాను. మాకు ఒకే అబ్బాయి, వాడు చదువైపోయి ఉద్యోగంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. మీరైనా ఇన్నాళ్ళు కష్టపడ్డారు. ఏ ఊరన్నా వెళ్ళాలంటే లగేజీతో స్టేషన్కో బస్టాండ్కో పోవాలి. కారుంటే దగ్గర ఊళ్ళు అందులో వెళ్ళవచ్చు. నేను షాపింగ్ చేయవచ్చు. రేపు కోడలొస్తే కొడుకు కోడలో కారులో తిరగవచ్చు. మనిద్దరమైనా ఏ కనకదుర్గ గుడికో కృష్ణా బ్యారేజ్కో వెళ్ళవచ్చు అంటూ లాభాలు ఏకరువు పెట్టాను. కారుంటేనే వెళ్ళాలా? స్కూటర్ ఉంది కదా, అదేం చేస్తావు అని అడిగారు. అది ఉంటుందన్నాను. అయినా ఈ రోజుల్లో కనీసం 5 కిలోమీటర్లన్నా నడవాలంటున్నారు. మనం కారు కొన్నామంటే ఇంట్లోంచి కారులోకి కాలు పెడతాం, ఇక నడకుండదు. కొన్నాళ్లలో మనకి గుమ్మాలు పెద్దవి చేయించాలి, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఎందుకొచ్చిన బాధలు? అయినా నాకు డ్రైవింగ్ రాదు, డ్రైవర్ని పెట్టాలి, ముందు వాడిని పోషించాలి అన్నారు. డ్రైవర్ ఎందుకు? అందరూ ఈజీగా నేర్చుకుంటున్నారు, అదేమైనా బ్రహ్మ విద్య అన్నాను. నాకెందుకా గోల? ఇప్పుడు నేర్చుకుంటూ పోతే బోర్డు కట్టుకు తిరగాలి అంటూ మళ్ళీ పుస్తకంలో తల దూర్చారు. అప్పటికా ప్రైవేట్ క్లాస్ చాలని ఊరుకొన్నాను. ఓ నెల రోజులు అదే టాపిక్కు. నా కొడుకు కిరణ్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వటంతో కారు కోసం పోరు ఉధృతం చేశాను. ఆయన మా బాధపడలేక చూద్దాం అనటం వరకు వచ్చారు. ఏ కారు మంచిదో విచారించడం మొదలుపెట్టారు. ఆయన ఏది కొనాలన్నా ఆలోచించుకునేసరికి నాకు ముసలితనం వచ్చేస్తుందేమో అనిపిస్తుంటుంది. మా మధ్య ఏ టాపిక్ వచ్చినా భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా కారు ఉంటే హాయి అని తేల్చేదాన్ని. ఆఖరికి ఆయన ఓ రోజు ఏదో చర్చించి విసిగిపోయి కారు కొంటే హాయి అంటావు అంతేగా అంటూ వెళ్ళిపోయారు. నేను అడిగిన ఏడాదికి కారు మా ఇంటి ముందు నిలిచింది. ఈలోపు ఆయన డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారు. మేము ఉండేది అపార్ట్మెంట్స్లో, అవి కూడా సందులోకి ఉంటాయి. 5th ఫ్లోర్లో ఉండే హిందీ ఫ్యామిలీకి తప్ప ఎవరికీ కారు లేదు. మేము కొనగలిగామని కించిత్ గర్వపడ్డాను. కారు రంగు కూడా గాడిగా లేకుండా క్రీమ్ కలర్, చూడటానికి ఎంతో ముద్దుగా ఉంది. నాకెంతో ఆనందంగా అనిపించింది. గుడికి తీసుకెళ్ళి పూజ చేయించొద్దామండి అన్నాను. పూజ మాత్రం బాబా గుళ్ళో చేయిద్దాం, దుర్గ గుడికి కూడా వెళదాంలే అన్నారు ఆయన. కారు వచ్చేసరికి ఆయనకు కూడా బాగా ఉత్సాహంగా ఉంది. పక్క అపార్ట్మెంట్ వారమ్మాయి లక్ష్మి వచ్చింది. కారు చాలా బాగుందాంటీ అంది. అదే గుడికెడుతున్నాం పూజ చేయటానికి అన్నాను. కారులోనా? అయితే నేను కూడా వస్తా అంది. సొంత కారులో కుడికాలు పెట్టి ఎక్కాను. అదో విచిత్రమైన అనుభవం. నా భర్త డ్రైవింగ్ పర్వాలేదు, ట్రాఫిక్ని తట్టుకుంటూ సడన్ బ్రేకులు వేస్తూ నడిపారు. పూజ చేయించి దుర్గగుడికి వెళ్ళొచ్చి కాసేపు ఆ రోడ్లు ఈ రోడ్లు తిరిగి ఇంటికొచ్చాం. మర్నాటి నుంచే కారు గురించి జాగ్రత్తలు చెప్పటం మొదలుపెట్టారు నా భర్త. వర్షాకాలం తీయకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అన్నారు. ఎండాకాలం ఏసీ వేసుకుందాం, లేకపోతే పని చేయడం మానేస్తుంది అన్నాను నేను.
కారు ఉంది కదా అని మనం ప్రోగ్రాంలు ఏర్పాట్లు చేసుకోవాలి. ఏ హైదరాబాద్లోనూ అయితే ఉపయోగం. ఈ విజయవాడ, గుంటూరు లాంటి ఊళ్ళల్లో కారు పెద్దగా అవసరం ఏముంటుంది? ఏదైనా అనుకుంటే వదిలిపెట్టవు, సాధించే వరకు ప్రాణం తీస్తావు. ఆయన చీవాట్ల కోట మొదలయ్యింది. కొన్న తర్వాత మీకు కూడా ముచ్చటగానే ఉందిగా, నేనొక్కదాన్నే ఆనందించడం లేదు కదా అన్నాను. నేను కూడా అంతే కోపంగా. సీట్లకి కవర్లు కుట్టించాలి అన్నాను తరువాత. అన్నీ ఖర్చులే, నన్ను అప్పుల పాలు చేసేయి, అదే నీ లక్ష్యం. ఈ రకం మాటలన్నీ వింటూనే నేను చేయాల్సిన పనులు పూర్తి చేశాను. కారు సీట్లు మాయకుండా మంచి క్లాత్తో కవర్లు కుట్టించాను. కారుంది కదా అని ఏదైనా ప్రోగ్రాం వేద్దామనిపించింది. అపార్ట్మెంట్స్లో నా ఇమేజ్ పెరిగింది. కారులో ఎక్కడికి వెడదామన్నా ఆయన అడ్డుపుల్ల వేసేవారు. సిటీ బస్సులో వెడితే 25-30 రూపాయలతో అయిపోతుంది. కారులో వెళితే కూరల ధరే కాక పెట్రోలు వృధా, పైగా పార్కింగ్ ఛార్జీ. స్కూటర్ మీద వెడదాం అనేవారు. ఆయనకి డ్రైవింగ్ భయం, ఎప్పటికప్పుడు తప్పించుకోవాలని చూస్తుంటారు. నేను ఈ ఉపన్యాసం వినలేక బుట్టపుచ్చుకుని సిటీ బస్సులో వెళ్ళేదాన్ని. నా కొడుక్కి ఈ మధ్య ఏదో టెంపరరీ ఉద్యోగం వచ్చింది. వాడికి డ్రైవింగ్ వచ్చు. కారులో ఓ రోజు వెడతానంటే నా భర్త భయపడిపోయారు. ఆ భయం తెలియనివ్వకుండా, నువ్వు చేసే ఉద్యోగానికి కారులో వెళితే నవ్వుతారు, హాయిగా ఊరు నిండా సిటీ బస్సులే, వాకిట్లోకి వెళ్ళగానే వస్తాయి అన్నారు. దాంతో మా అబ్బాయి నోరు మూతబడిపోయింది. ఏదైతేనేం కారు కదలకుండా పూజ చేస్తున్నాం. మా ఎదురు అపార్ట్మెంట్లో రామరాజు అనే బ్యాంక్ ఆఫీసరు రిటైర్ అయి ఉంటున్నాడు. ఆయనకు ఒక్కతే కూతురు. పురిటికి తీసుకొచ్చారు. ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు కారు కొనుక్కుని రిటైర్ అయ్యాక అమ్మేశాడు. ఆయన కారు అమ్మేసినా తెలిసిన వారెవరైనా కారు కొంటే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాడు నాన్ స్టాప్గా. కారు ఎవరడిగినా ఇవ్వకూడదని ఎక్కువ చెబుతూ ఉంటాడు. నా భర్త ఎవరు ఏది చెప్పినా చక్కగా వింటూ ఉంటారు తల ఊపుతూ. కానీ మరు నిమిషంలో మర్చిపోతాడు. అసలు చెప్పేది వింటారో వింటున్నట్లు నటిస్తుంటారో అని నవ్వుకుంటాను. ఇలా ఆలోచిస్తుంటే తలుపు చప్పుడు, కాలింగ్ బెల్ అన్నీ వినపడ్డాయి. ఈ టైంలో ఎవరా అనుకుంటూ కంగారుగా నేనే తలుపు తీశాను. ఎదురుగా రామరాజు గారు. ఏమిటండి అన్నాను అయోమయంగా. అర్జెంటుగా మీ కారు కావాలి, మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, దగ్గరలో ఆటోలు లేవు అన్నారు. ఈ హడావిడికి నా భర్త లేచి వచ్చి నా పక్కనే ఎప్పుడు నిలబడ్డారో నాకే తెలియదు. నేనేదో చెప్పబోయే లోపలే అయ్యో దానికేముంది అంటూ పరుగున వెళ్ళి తాళం చెవులు చేతిలో పెట్టారు. ఆయన థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. ఆయనకి నిద్రపోయింది. అవి ఇవి మాట్లాడి, పోన్లే మన కారు అవసరానికి ఉపయోగపడుతుంది అన్నారు. నాకు ఒళ్ళు మండింది. నిజమే, మనకు కాదు పక్క వాళ్ళకి అంటూ వెళ్ళి పడుకున్నాను. రామరాజు గారు అమ్మాయి పూజకి కొడుకు పుట్టాడు. ఆపరేషన్ చేశారు. 7-8 రోజులకు కానీ ఇంటికి రాలేదు. అందులో విశేషం లేదు. కానీ ఇంటికి తీసుకొచ్చే వరకు మా కారు మాకు అప్పచెప్పకపోవటమే విశేషం. అర్ధరాత్రి అడిగారు. అవసరం పర్వాలేదు, మర్నాటి నుంచి రాకపోకలకి ఆటోలు ఉండవా? మా కారు మాకిచ్చేసి ఆటోల్లో తిరగవచ్చు. నా భర్త అసలే మానవత్వం మూర్తిభవించిన మహానుభావుడు. ఫోన్లీ వాడుకొని ఎన్నాళ్ళు వాడుకుంటాడో ఇలాంటివి వాళ్ళకే తెలియాలి అని నిశ్చింతగా ఊరుకొన్నారు. నాకు తొలిసారిగా మనుషుల స్వార్థం మీద అసహ్యం కలిగింది. ఆఖరికి బురద మరకలతో ఉన్న కారుని అప్పగించాడు. నాకెంతో ఉసూరుమంది ప్రాణం. అలా చూస్తూ ఊరుకోలేక పని మనిషిని దగ్గరుంచుకుని క్లీన్ చేశాను. రామరాజు నేను క్లీన్ చేస్తుంటే చూసి, అరే మీరెందుకు కష్టపడటం, పనమ్మాయి చేత చేయించండి అంటూ ఉచిత సలహా పారేశాడు. నేనేమీ మాట్లాడలేదు. ఇంతకీ కారు వారం పైనే వాడుకున్న పెద్ద మనిషి మనవడి బారసాలకు కూడా పిలవలేదు. సింపుల్గా చేసేశాం అని సంజాయిషి చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి. మేము 1-2 సార్లు షికారు వెళ్ళాం, మంగళగిరి వెళ్ళాం, పొన్నూరులో గుడికి వెళ్ళాం. కానీ కొన్ని ఇబ్బందులు తప్పటం లేదు. ఒకసారి ఆయనకు దూరపు చుట్టం తమ్ముడు వరుస హైదరాబాద్ నుంచి వస్తున్నట్లు ఫోన్ చేశాడు. ఇంటికి ఎలా రావాలి,
ఇల్లు తెలియదు అంటూ స్టేషన్ నుంచి మళ్ళీ ఫోన్ చేశాడు. ఈయన నిద్ర కళ్ళతోనే నే వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు అంటూ హామీ ఇచ్చారు. ఎవరింతకీ ఆరాగా అడిగాను. వాసు తెలుసుగా అన్నాడు. వాసా, ఇది వరకు విజయవాడలో 5-6 పైనే ఉన్నాడుగా అన్నాను. ఫోన్లే, కారుందిగా తీసుకొస్తాలే అంటూ హడావిడిగా వెళ్ళారు. వాసు వచ్చాడు కూతురు వాణితో సహా. ఆ పిల్ల పేరు వాణి అయినా బుజ్జి అంటుంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్. పిల్ల ఛాయ తక్కువ, అందుకని సంబంధాలు కుదరటం లేదు. ఇక్కడున్న వారం రోజుల్లో 4 చూశారు. కారులో వెళ్ళి చెప్పి రావటం, మళ్ళీ వెళ్ళి తీసుకురావటం, దింపటం. నా పని వంటలు, కాఫీలు, టిఫిన్లు ఏర్పాట్లు, ఇల్లు సర్దటం. పనితో నా ఒళ్ళు పులిసిపోయింది. వాణి గదిలోనే కూర్చునేది, ఏ పని చేసేది కాదు. నా భర్తకి బజారు పనులు, పెళ్లివారికి సకల మర్యాదలు చేయటం, స్వీట్లు హాట్లు పట్టుకురావటం. మాకు అమ్మాయి ఉన్నా ఇలా చెయ్యం. చివరికి ఎన్ని చేసినా ఏదీ కుదరలేదు. వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి నా పని జ్వరం పడ్డట్లయిపోయింది. కారు క్లీన్ చేసుకుని ఆయిల్ పోయించడం ఆయన పని. 1/2 డజన్ అరటిపళ్ళు కూడా తీసుకురాని వాసు హాయిగా మా కారులో తిరిగి వెళ్ళేటప్పుడు స్టేషన్కి కూడా దిగబెట్టమని చెప్పాడు. కారు కొన్న తర్వాత నా భర్త బిజీ అయిపోయారు. పరిచయస్తులంతా మా ఇంటికి వస్తుంటే ఫోన్ చేసేవారు. మీ ఇంటికి వద్దామనుకుంటున్నా, నేను ఈ బస్సు ఎక్కలేను అనేవాళ్ళు కొంతమంది. ఊళ్ళో అయితే వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దింపాల్సి వచ్చేది. ఏ ఊరి నుంచైనా అయితే చెప్పక్కర్లేదు. ఫలానా ట్రైను కంపార్ట్మెంట్ నంబరు అన్నీ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. అంటే చచ్చినట్లు స్టేషన్కి రమ్మని. నా భర్తది డ్రైవర్ ఉద్యోగం అయిపోయింది. సిటీ బస్సులోనూ ఆటోల్లోనూ తిరిగే వాళ్ళందరూ మేం కారు కొన్నాక నడవలేని వాళ్ళు, ఆటోలు బస్సులు ఎక్కలేని వాళ్ళైపోయారు. వాళ్ళు ఏ బలహీన క్షణంలో కారొద్దు వెళ్తానన్నా ఈయన ఊరుకోరు. మా కారు మీరెక్కితే ధన్యమైపోతుందన్నట్లు మాట్లాడతారు. ఆయన చుట్టాలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను సిటీ బస్సులో కూరలు పట్టుకు రావాల్సి వచ్చేది. కొన్నాళ్ళకి ఈ కారు పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం అయిపోతుందేమోనని భయం పట్టుకుంది. నా భర్తతో కొద్ది పరిచయం ఉన్న వాళ్ళైనా వాళ్ళింట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కారు అడగటానికి సంకోచించేవారు కాదు. నాకదే ఆశ్చర్యంగా ఉండేది. మేము ఎప్పుడూ ఎవరిని సైకిల్ కానీ స్కూటర్ కానీ ఒక్కసారి కూడా అడగలేదు. ఆఖరికి ఫోన్ లేనప్పుడు కూడా బయటికి వెళ్ళి చేసేదాన్ని, కానీ పక్కింటి నంబరు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు మా కారు తెలిసిన వాళ్ళందరికీ అవసరం పెరిగిపోయింది. కారు ఎంతో అవసరమై తీసుకుంటే పర్వాలేదు, కానీ అది తిరిగి ఇచ్చేటప్పుడు నీట్గా ఉన్నది లేనిది గమనించరు. క్లీన్ చేసి ఇద్దాం అని కూడా అనుకోకుండా బురద మరకలు, కారు లోపల వేరుశనగ తొక్కలు, నలిపి పడేసిన కాగితాల ఉండలు, ఇలా ఉంటుందా కారు అవతారం. ఏం చేస్తాం, ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. నా భర్తకి అవేమీ పట్టవు. నాకే కోపం వస్తుంది. తిట్టుకుంటూ క్లీన్ చేస్తాను. ఇది మా కారు కథ. ఒకసారి నా భర్త ఫ్రెండ్ రామకృష్ణ వచ్చాడు. ఆయనకి ఒక కొడుకు. ఎన్నాళ్ళకో పుట్టాడని ఒకటే గారాబం. చదువు సరిగా రాలేదు. డిగ్రీ ఎలాగోలా పూర్తి చేస్తున్నాడు. అయినా రామకృష్ణ దిగులు పడడు. కొడుకు భవిష్యత్తు గురించి బాధపడడు, బయటపడడు. రామకృష్ణ కూడా మరి ఏదో రకరకాల వ్యాపారాలు చేస్తుంటాడంటారు. ఎప్పుడూ ట్రిమ్గా నలగని బట్టలతో కారులో తిరుగుతుంటాడు. నాకు ఆయన వస్తే విసుగ్గా ఉండేది. ఆయన మాటల్లో గొప్పలు చెబుతున్నట్లుంటాడు, కానీ ఇవాళ కారులో వచ్చినట్లు లేదు. నా భర్త మాటల్లో కారేమైందని ఎంక్వైరీ చేశారు. అందుకే వచ్చానురా, నా కారేమో రిపేర్లో ఉంది, 4 రోజుల దాకా రాదు. మా అబ్బాయి ఫ్రెండ్స్తో ఎప్పుడో పిక్నిక్కి ఏదో ఏర్పాటు చేసుకున్నాడు. కారు ఇప్పుడే రిపేర్ రావాలా అని చిందులు తొక్కుతున్నాడు. పోనీ ట్యాక్సీ అడుగుదామంటే వాళ్ళ రేటు నేను తట్టుకునేటట్లు లేదు. వాడు బాధ తట్టుకోలేక మనవాడు కారు కొన్నాడు, అడిగితే కాదనడు అని ఇటొచ్చాను. ఏదో పెన్సిలో పెన్ను అడుగుతున్నట్లు అడుగుతుంటే నేను ఆశ్చర్యంగా నిలబడ్డాను. కొడుకు పిక్నిక్ ఏమిటి, కారు ఎరువు తీసుకోవటం ఏమిటి? రామకృష్ణకి డబ్బు లోటేమీ లేదు. నాకు తెలిసినంత వరకు ఎవరైనా ఏదైనా అడగాలి అంటే తగినంత అవసరం ఉండాలి.
చీటికి మాటికి ఎదుటివారి వస్తువులు వాడుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. నేను ఏదో అందామనుకునే లోపే ఈయన అలాగే దానికేముంది, నిన్ననే క్లీన్ చేయించి ఆయిల్ కూడా పోయించానంటూ భక్తిగా తాళం చెవులు అందించారు. రామకృష్ణ నేనిచ్చిన ఫిల్టర్ కాఫీ తాగి తాళాలు చిద్విలాసంగా ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. రామకృష్ణ వెళ్ళగానే ఈయన మీద గయ్యన లేచాను. కారు కొనుక్కున్నది మన కోసం, ఊళ్ళో వాళ్ళ కోసం కాదు, ఇవ్వటం కుదరదని మెల్లగా చెప్పొచ్చుగా అన్నాను. ఆయన నవ్వుతూ నా వంక చూశారు. నేనెంతో కోపంతో ఉంటే ఆయన కూల్గా ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటారు. నేను అడుగుతుంటే మాట్లాడరేం అన్నాను. ఏదైనా డబ్బు కానీ వస్తువు కానీ అడగకూడదని అడిగేవాళ్ళు అనుకోవాలి. తీరా అడిగాక ఇవ్వనని ఏం చెప్తాం? ఇస్తాడులే, కారెక్కడికి పోతుంది? అసలు నీకో విషయం తెలుసా అన్నాడు. ఏమిటి అన్నాను. స్కూటర్ కొన్న కొత్తలోనూ అంతే. ఆఫీసులో ఎవరో ఒకరు తాళాలి గురు అంటూ పట్టుకుపోయేవాళ్ళు. ఎంతమంది ఉన్నా నన్నే అడిగేవారు. ఏం చేస్తాం, కొన్ని మొహమాటాలు. స్కూటర్ ఎవరో పట్టుకెడితే బస్సులో ఇంటికొచ్చేవాడిని. అసలు ఈ కారు కొనటం కూడా నాకు ఇష్టం లేదు. మీ బలవంతం వల్ల కొని మీ వల్లే చివాట్లు తింటున్నాను అంటూ తిరిగి తిరిగి నాకే వచ్చిందని ఇక మాట్లాడకుండా ఊరుకొన్నాను. కానీ మనసంతా అశాంతిగా తయారైంది. విజయవాడలో ఎగ్జిబిషన్ జరుగుతోంది ప్రస్తుతం. ప్రతి ఏడూ వెళ్తున్న పిల్లలకు పెద్దలకు అదో సరదా. కొన్నా కొనకపోయినా ప్రతి స్టాలు చూడాలి. కాసిని మిరపకాయ బజ్జీలో మసాలానో తినటం ఇంకా సరదా. ఆ రోజు అనుకోకుండా నా ఫ్రెండ్ శారద వచ్చి ఎగ్జిబిషన్కి వెళదామని పట్టుబట్టింది. సొంత కారుండి దాన్ని కారులో తీసుకెళ్ళలేకపోయానని నాకు బాధ కలిగింది. ఇద్దరం ఎగ్జిబిషన్లో సరదాగా ఎంజాయ్ చేశాం. శారద ఏవో బెడ్షీట్లు, వాళ్ళ అమ్మాయికి నైటీలు లాంటివి ఏవో తీసుకుంది. ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనం. ముఖ్యంగా చిప్స్ తిరిగే మిషన్లున్న చోట ఆడవాళ్ళు గుంపులుగా ఉన్నారు. నాకు ఏవీ కొనాలని పెద్దగా ఇంట్రెస్ట్ కలగలేదు. బుక్స్ ఉన్న స్టాల్ దగ్గర ఆగి ఏవో భక్తి గీతాల పుస్తకాలు కొన్నాను. నా భర్త కూడా నా పక్కన ఉంటే జ్యోతిష్యానికి వాస్తుకి సంబంధించిన పుస్తకాలు తీసుకుని ఇంట్లోకి చేర్చేవారు. 2 గంటలు ఎగ్జిబిషన్లో తిరిగాం. కారంగా ఉన్న మిర్చి బజ్జీలు కొనుక్కు తిన్నాం. శారద కూడా అలసిపోయింది. చాలా టైం అయిందనుకుంటుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే బస్సు వచ్చింది. అది అటు వెళ్ళగానే నేను ఆటోలు కార్లు పార్క్ చేసే చోటికి వచ్చాను. అనుకోకుండా నా దృష్టి ఓ కారు మీద ఆగిపోయింది. అది మా కారే, అదే నెంబరు. ఇక్కడుందేమిటి? ఇక్కడికి ఎవరేసుకొచ్చారు? రామకృష్ణ కొడుకు వేసుకెళ్ళలేదా? వాళ్ళు కారు రిపేర్ నుంచి వచ్చిందా? 4 రోజుల దాకా రాదని చెప్పి మా కారు పొద్దునేగా తీసుకెళ్ళాడు. లేకపోతే అన్నీ అబద్ధాలేనా? తండ్రి కొడుకు చెరో కారు వాడుకుంటున్నారా? ఇదేదో ఆయనతో చెప్పి తేల్చుకోవాలి. ఆయనతో చెప్పటమా? చెప్తే లాభం లేదు. నన్నేమీ మాట్లాడనివ్వరు. ఆలోచిస్తూనే ఇల్లు చేరాను. ఆయన ఇంట్లో లేరు. ఈ మధ్య రామకృష్ణ మఠానికి వెడుతున్నారు. వచ్చేసరికి లేట్ అవుతోంది. ఫోన్ బుక్ తీసుకుని రామకృష్ణ నంబర్ వెతికి తీశాను. కారు ఎగ్జిబిషన్ దగ్గర ఉంది కాబట్టి ఇంట్లో ఎవరూ ఉండరని తెలుసు. రామకృష్ణ తల్లి ఉంటుంది. ఫోన్ చేసి పేరు మార్చి చెప్పాను. నేను అనుకున్నట్లే ఆయన తల్లి ఫోన్ ఎత్తింది. వణుకుతున్న గొంతుతో ఎవరు కావాలి అంది. అని మళ్ళీ నా కొడుకు కోడలు ఎగ్జిబిషన్కి వెళ్ళారు, కాసేపాగి కానీ రారు అంది. మీ మనవడు లేడా పోనీ అన్నాను. వాడా ఫ్రెండ్స్తో కారులో ఎక్కడికో పోయాడమ్మా, రేపు సాయంత్రం కానీ రాడంది. నేను అడగకుండానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇక ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను. కారు రిపేర్ అనేది అబద్ధం. వాళ్ళ కారు కొడికేసుకెళ్ళాడు. మా కారు తీసుకుని తండ్రి తిరుగుతున్నాడు. ఇదేం న్యాయం? అసలు మనుషులు ఈ విధంగా ఎందుకు చేస్తారు? ఇంత కపటంగా స్వార్థంగా ఎందుకు ప్రవర్తిస్తారు? ఇలా ఆలోచిస్తుంటేనే అనుకోకుండా మరో సంఘటన జరిగింది. నా కొడుకు వస్తూనే డీలా పడిపోయి మంచం మీద వాలిపోయాడు. తీరా చూస్తే ఒళ్ళు కాలిపోతుంది. ఏ 104 ఉంటుంది. నాకు కాళ్ళు చేతులాడలేదు. నా భర్త కంగారు పడిపోయారు. వాడికి స్కూటర్ మీద కూర్చునే పరిస్థితి లేదు. ఒకటే మూలుగుతున్నాడు. రోడ్డు మీదకెళ్ళి ఆటో తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం.
చేతిలో కారు లేదు. ముచ్చటపడి తీసుకున్న కారు అవసరానికి కూడా దగ్గరలేదు. నాకు రామకృష్ణ మీద కంఠం వరకు కోపం ఉంది. నా భర్త ఏటో చూస్తూ, రామకృష్ణ కారు ఇచ్చేస్తే బాగుండేది, వాడి కొడుకు ఊరు పట్టుకెళ్ళాడన్నాడు. వచ్చాడో లేదో అన్నారు స్వాగతంలా. మన కారు ఎక్కడికి వెళ్ళలేదు, మీ ఫ్రెండ్ వాడుకుంటున్నాడు. నిన్న ఎగ్జిబిషన్ దగ్గర చూశాను కారుని అన్నాను విసుగ్గా. అదేమిటి, వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళలేదా అడిగారు ఆశ్చర్యంగా. వాళ్ళ అబ్బాయి వాళ్ళ కారే తీసుకెళ్ళి ఉంటారు. ఈయన మన కారులో షికార్లు తిరుగుతున్నాడు. తన కారు రిపేర్ అని చెప్పటం శుద్ధ అబద్ధం. మీకు తెలుసో తెలీదో అన్నాను. పాపం, వాడు ఎన్నడూ సిటీ బస్ ఎక్కడం అలవాటు లేదు. అందుకే ఏదో చెప్పి పట్టుకుపోయాడు. స్నేహితుడి ఘనకార్యాన్ని ఈయన మురిపెంగా చెప్పుకుంటుంటే నా కొళ్ళు మండిపోయింది. అవునులేండి, ఆయన ఎంతో సుకుమారుడు, మన కారులో తిరుగుతున్నాడు. అందుకే మనం మాత్రం కష్టజీవులం కదా, కారు అందరికీ ఇచ్చి ఆటోల్లోనూ సిటీ బస్సుల్లోనూ తిరుగుతున్నాం అన్నాను నేను. హై ఫీవర్ కంట్రోల్ కాకపోతే డాక్టర్ హాస్పిటల్లో 2 రోజులు ఉంచమన్నాడు. నుదుటి మీద గుడ్డ తడిపి వేస్తూ నేను వాడి పక్కనే ఉండిపోయాను. అయినా నేను కూడా ఆకలి మర్చిపోయాం. నా కొడుకు జ్వర తీవ్రతతో మూలుగుతుంటే నా గుండె పిండినట్లుగా ఉంది. మనసంతా అశాంతిగా ఉంది. రామకృష్ణ చేసిన పని మీద చాలా కోపంగా ఉంది. నా భర్త నన్ను పలకరించే ధైర్యం చేయలేదు. ఎందుకైనా మంచిదని కళ్ళు మూసుకుని ఏదో దైవ ప్రార్థనలో ఉన్నట్లుగా కూర్చున్నారు. మర్నాటి నుంచే హాస్పిటల్కి ఇంటికి తిరగటం సరిపోయింది. 4 రోజులు నా కొడుకు అక్కడే ఉన్నాడు. ఆయనకి చేతిలో కారు లేకపోవడం విసుగ్గానే ఉంది. రామకృష్ణ సడన్గా చూడటానికి వచ్చాడు. కానీ కారుతో రాలేదు, మామూలుగా వచ్చాడు. రిపేర్ నుంచి కారు రాలేదన్నాడు. ఓ అరగంట కూర్చుని వెళ్ళిపోయాడు. నా భర్త అంత ప్రసన్నంగా మాట్లాడలేదు. నా కొడుక్కి పూర్తి ఆరోగ్యం చేకూరటానికి వారం పట్టింది. హాస్పిటల్కి తీసుకెళ్లిన ఫ్లాస్కులు, మంచినీళ్ళ సీసాలు, దుప్పట్లు వేసుకుని ఆటోలో పడి ఇంటికొచ్చాం. ఇల్లంతా చిందరవందరగా ఉంది. అంతా సర్దాలి. పని మనిషి చూస్తే రాలేదు, ఎక్కడికో ఊరికెళ్ళింది. ఎక్కడ చూసినా అంట్ల గిన్నెలు, ఎంగిలి కాఫీ గ్లాసులు, విడిచిన బట్టలు, కిటికీలో కొబ్బరి నూనె సీసాలు. ఒకటి కాదు, ఉండాల్సిన వస్తువులు ఆ చోట లేక స్థానభ్రంశం చెంది ఉన్నాయి. ఇంతలో రామకృష్ణ వచ్చాడు. కారు తాళం చెవులు టేబుల్ మీద పెట్టాడు. థ్యాంక్స్ రా, నాకు అవసరానికి సహాయం చేశావు అన్నాడు. ఆయన నవ్వి ఊరుకొన్నారు. నా కారు పొద్దున్నే వచ్చింది. నీ కారు ఆ రోజే మా అబ్బాయి పట్టుకుపోయాడు. కారు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అనుకో. సిటీ బస్సులకి అలవాటు లేదు. ఆటోల్లో ఎప్పుడు ఏం తిరగతాను చెప్పు. నాకు ఆయన మాటలు వింటుంటే విసుగొచ్చింది. ఆయన లాంటి వాళ్ళం కాదా మేము? మా కారు తీసుకుని జల్సా చేస్తూ ఊరంతా తిరుగుతున్నాడు. పైగా రిపేర్ అయి ఈవేళే వచ్చిందని అబద్ధం చెబుతాడా? పళ్ళ బిగువన కోపాన్ని ఆపుకున్నాను. మా అబ్బాయిని పరామర్శించడం అయిపోయింది. రామకృష్ణ ఏదో మాట్లాడి వెళుతుంటే మేము కూడా కిందకెళ్ళాం. నా దృష్టి సరాసరి మా కారు మీద పడింది. ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవయ్యాయి. అసలు మా కారేనా అనిపించింది. కారంతా బురద మరకలు, లోపల సీట్లంతా తుక్కు తుక్కుగా ఉన్నాయి. ముందు లైట్లు పగిలిపోయి ముందు భాగమంతా సొట్టలు పడిపోయి ఉంది. నా భర్త మొహం కూడా ఆశ్చర్యంతో అదోలా ఉంది. మా ఇద్దరి మొహాలు చూసి రామకృష్ణ నవ్వుతూ, ఆకతాయి కుర్రాళ్ళ కదరా, కారు స్పీడ్గా పోనిచ్చుంటారు, దేనికో గుద్దినట్లున్నారు, ముందు కొంచెం నలిగింది, గారపాటి గ్యారేజీ తెలుసుగా, అక్కడ బాగు చేయించు, బాగు చేస్తారు అక్కడే అన్నాడు. నా భర్త ఏమీ మాట్లాడలేదు. తాళం చెవులు రామకృష్ణ చేతిలో పెట్టేశారు. నేను కళ్ళప్పగించి చూస్తున్నాను. ఆయన వ్యంగ్యంగా నవ్వుతూ, రామకృష్ణ, కారు వాడుకున్నది నువ్వు, రిపేర్ నేను చేయించాలా? నీ కారే నేను ఇట్లా తిరిగిస్తే నువ్వు ఊరుకుంటావా? సాయంత్రానికల్లా రిపేర్ చేయించి ఆయిల్ కూడా పోయించి క్లీన్ చేసి పట్రా, బాగుండదు అన్నారు పదునుగా. నేను నిర్ఘాంతపోయాను. ఆయన ఎంత మొహమాటం మనిషో నాకు తెలుసు. ఆయనేనా మాట్లాడింది? కళా నిజమా అనుకున్నాను. మనసులో ఆనందం కూడా కలిగింది. కనీసం ఈ విధంగానైనా మాట్లాడగలిగారు, పర్వాలేదు,
రామకృష్ణ లాంటి వాళ్ళకి ఇలాంటి చెంపదెబ్బ కావాల్సిందే అనిపించింది. రామకృష్ణ మొహం అవమానంతో కందిపోయింది. ఏదైనా అందామన్నా ఇరుగు పొరుగు అక్కడే ఉన్నారు. విసురుగా తాళం చెవులు తీసుకుని కార్ బ్యాగ్ చేసుకుని రయ్యని వెళ్ళిపోయారు. లోపలికొచ్చాక నేను నా భర్తని ఏమీ కదిలించలేదు. నా పనిలో పడిపోయాను. 1 గంట పోయాక వాతావరణం చల్లబడింది. మీకు ఎలాగైనా కోపం వచ్చిందే అన్నాను మెల్లగా. నాకు ఈ మనుషుల స్వార్థం చూస్తే చాలా అసహ్యంగా ఉంది హేమ. అడగ్గానే ఇచ్చిన వస్తువుని అలా పాడు చేసి ఇస్తే ఎలా? అక్కడ బాగు చేస్తారు, ఇక్కడ బాగు చేస్తారని ఉచిత సలహాలా? వీడొక ఫ్రెండా? అబద్ధాలు చెప్పే స్నేహం నాకొద్దు. అంతటితో ఆ టాపిక్కి ఫుల్ స్టాప్ పెట్టి లోపలికి వెళ్ళిపోయాను. ఎవరి రొటీన్లో వాళ్ళు పడిపోయాం. అనుకోకుండా అక్క కూతురు డెలివరీకి నేను హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. దానికి ఎవరూ లేరు. పిల్లని ఇంటికి తీసుకొచ్చి స్నానం అయ్యి అన్నీ జరిగాక నేను వచ్చేసరికి దాదాపు 15 రోజులు పట్టింది. ఇంట్లో నా భర్త ఎంతో హుషారుగా తిరుగుతున్నారు. నాకెందుకో అర్థం కాలేదు. నీకో బ్యాడ్ న్యూస్, నాకో గుడ్ న్యూస్ అన్నారు. ఏమిటి అన్నాను ఆశ్చర్యంగా. నీకు కోపం వస్తుందని తెలిసే నేను పనిచేసా అన్నారు. మరలా కారు అమ్మేశా అన్నారు. నిజమా అన్నాను. అవును. ఆ తలనొప్పి నాకొద్దు హేమ. కొన్న దగ్గర నుంచి మన ఇంట్లో ఎన్నాళ్ళుంది? ఏం వాడామో చెప్పు. అందరూ స్వతంత్రంగా అడగడమే. కాదనలేను. ఎవరైనా కాదనకుండా పనిచేస్తాడంటూ పనులు చెప్తారు. వస్తువులు అంతే. మన అవసరాలకి కారు ఏనాడూ లేదు. ఎంత ఖర్చయిందో చూసావా? అమ్మేస్తే హాయిగా ఉంది అన్నారు. నేను మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయాను. నాకు కూడా అమ్మేస్తే రిలీఫ్గా ఉంది. కానీ అది బయటికంటే ఇంకేమైనా ఉందా? నన్ను ఆట పట్టిస్తారు. ముందే చెప్పానా అంటూ ఉంటారు. గమ్మని ఉండిపోయాను. నువ్వెక్కడికైనా వెళ్ళాలంటే ట్యాక్సీ బుక్ చేస్తానులే, కారు అమ్మేశానని బాధపడకు అన్నారు అనునయంగా. నేను హాయిగా నవ్వాను. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.